ఇక మనతో మాట్లాడడానికి రస్మై బాలకృష్ణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అండి చెప్పండి, అందశ్రీ మరణం మీకు ఏ విధంగా బాధని ఇచ్చింది, అలాగే ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? అందశ్రీ గారి మరణం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అసలు ఈ తెల్లవారకపోతే బాగుండు అనిపించేంత బాధలో ఉన్నామమ్మా మేము. ముఖ్యంగా అందశ్రీ గారి నాకు ఒక సుదీర్ఘమైనటువంటి సాంస్కృతిక ప్రయాణం మా ఇద్దరికి. ఎందుకంటే నేను బిఈడి 93లో చదువుతున్నప్పుడు 93లో మొదటిసారి నాకు తనతో పరిచయం ఏర్పడ్డది. ఒక వేదిక మీద పరిచయం ఏర్పడ్డది. దాని తదనంతరం అందశ్రీ గారు అప్పటికి ఇంకా ఆయన తాపత్రగా పనిచేస్తున్నటువంటి కాలంలో మేము తొలి పాట అంటే అందశ్రీ గారు రాసినటువంటి మొట్టమొదటి పాటను ఆడియో రూపంలో బయటకు తీసుకొచ్చింది నేనే. అందశ్రీ గారితో మొదటి పాట కూడా అదే ఆల్బమ్ 93లో మొదటి బిల్లి అంగూర తోట, నేను అడుగుకుంటా పోయే బండ్ల బాటల్లో పాడుకుంటూ పల్లె పాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. అంటే ఆ పాటలో తను కూడా ఎల్లమ్మ జల్ది తిరిగి రావమ్మని కూడా ఒక పాట పాడడం జరిగినది. అట్లా మొదలైనటువంటి మా పాటల ప్రస్థానము అనేకమైనటువంటి సామాజిక గీతాలు కావచ్చు, వ్యక్తిగతంగా కుటుంబంతో ఆత్మీయత అనుబంధంతో సుదీర్ఘ కొనసాగుతున్నటువంటి కాలంలోనే తెలంగాణ టీఆర్ఎస్ ఏర్పడము, దానికి సంబంధించి మేము ధూమ్ధాం పెట్టినప్పుడు కూడా కొన్ని పాటలు కావాలని అడిగినప్పుడు, అంటే తెలంగాణ ఉద్యమంని ప్రజల భయవ్యాప్తిని కదిలించే విధంగా, ప్రజలు చైతన్యపరిచే విధంగా పాటలు ఉండాలనుకున్నప్పుడు నన్నే కూర్చుని రాసిండు. అప్పుడు ఆయన తొలి పాట జానపద పాడిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన తొలి పాటను నేనే రికార్డ్ చేసిన. తెలంగాణ గలం అని, గల్లు గల్లు అరే గల్లు 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 గజ్జల మోత అన్నల్లారావో సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారావో సెల్లెల్లార మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతిన భూనె తెలంగాణ పట్టాభిషేకానికి చల్ అరే గల్లు గల్లు. ఇట్లా నాతోని అనేకమైనటువంటి పాటలు, ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, ఒకటి కాదు ఎన్నో. ఆ పాటలతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ 2002 మొట్టమొదటిసారిగా దీన్ని మొదలు పెట్టడం జరిగినప్పుడు మనకు ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమ వేదిక ఒకటి ఉండాలని అనుకున్నప్పుడు మేము అప్పటి వరకు ఈ వివిధ రకాల విప్లవాలకు సంబంధించినటువంటి సంస్థలు, సాంస్కృతిక కళా సంస్థలు మాత్రమే ఉండేవి. జననాట్య మండలి కానీ, ప్రజాకళ మండలి కానీ, ఇవన్నీ రకరకాలుగా. వాటికి ధూమ్ధాం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ఈ కళా సంస్థలన్నింటినీ కూడా భాగస్వామ్యం చేసుకునే విధంగా దీన్ని ధూమ్ధాంను రూపొందించడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉన్నది. ఆ మొదటి ధూమ్ధాం కూడా తనే వచ్చి పాటలు పాడేటోడు. అప్పట్లోనే చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి పాట మా నాగరాజు చాలా ధూమ్ధాంలో చాలా ప్రదర్శించేవాడు. ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందో కూడా మన అందరికీ తెలుసు. ఆ పాట బేస్కు పునాదే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి ఊపిరి పోసింది. అట్లా ఇట్లాంటి పల్లె ఏవి అని మేము బ్యాలే వేసేది. దాని నుంచి మొదలైనటువంటి ధూమ్ధాము. మరి ధూమ్ధాము యొక్క ప్రస్థానంలో అందశ్రీ గారు ఉంటాడు. అలాగే ముఖ్యంగా అందశ్రీ గారు రాసినటువంటి అనేక పాటలు కావచ్చు, ఒక పాట 2 పాటలని కాదు, జనజాతరలో మన గీతం కావచ్చు, ముఖ్యంగా జై జయ తెలంగాణ కూడా 2004లో సిద్దిపేటలో మా ఇంట్లో కూర్చొని రాసినప్పుడు ఆయన అక్షరం ఆయన రాసిన ప్రతి పాట నేనే ఆయనకు మొదటి శ్రోతను. నాతోనే ఎలా ఉందని వినిపించేవాడు. ఎట్లా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఎట్లా ఉంటది అనేది కూడా నేను అనేక సార్లు ఆయన చెప్తా ఉంటే కూడా పేపర్లో నేను రాసినటువంటి రోజులు ఉన్నవి. పల్లె నీకు వందనాలమ్మ అని కూడా ఒక ఆడియో క్యాసెట్ ను కూడా ఈ పల్లె పాటలను కూడా నేనే తీసుకురావడం జరిగినది. ముఖ్యంగా అందశ్రీ గారితో ఒక సుదీర్ఘమైనటువంటి సాంస్కృతిక ప్రయాణం చేసినటువంటి మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తన పాట ఉంది, తన శ్రమ ఉన్నది, తన పేరు ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ముఖ్యంగా జై జయ తెలంగాణను కూడా మేము 2004లోనే స్వయంగా కేసీఆర్ గారే రికార్డ్ చేయడం జరిగినది. కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు కుదరకపోవడంతో దాన్ని బయటకు తీసుకురాలేకపోయినాం ప్రజల్లోకి. అంటే పాట ప్రజల్లోకి వచ్చింది కానీ అధికారికంగా ప్రజల్లోకి తీసుకురాలేకపోయినాము. దాని తదనంతరము 2014 తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, తను సాహిత్యంలో తన ప్రపంచంలో తను ఉండడంతో కొంచెం గ్యాప్గా ఉండేది. కానీ అంతకుముందు అయితే ఎప్పుడు ఎవ్రీడే మా ఇంటికి వచ్చేవాడు, నేను తన ఇంటికి వెళ్ళేవాడు. వాడి కుటుంబంతో కూడా మాకు ఆత్మీయత అనేటువంటి అనుబంధం ఉన్నది. అమెరికాలో అనేక మా లక్ష్మణ అని ఉంటాడు. ప్రపంచ చైత్ర సాంస్కృతిక యాత్రలో కూడా భాగస్వామ్యమైనం. అంటే అనేకంగా ప్రపంచ ఖండాలు దాటి కూడా మేమిద్దరం ప్రయాణం చేసినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరం ఏంటంటే కష్టాలకు ఎదురెదిన వాడు, కన్నీళ్లను దిగమింగుకొని కాలంతో నడిచిన వాడు ఇవాళ కాస్త కుదుటపడి
తనకు స్వయంగా తన కాళ్ళ మీద నిలబడి సమయంలో లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నదమ్మా. బాలకృష్ణ గారు ఇప్పుడు 2004లో రాశారు మనకి ఈ పాట జై హే జై హే తెలంగాణ. ఆ పాట అధికారికంగా ఎందుకు ఆ రోజు అవ్వలేదు, ఈ రోజు అవ్వడానికి కారణం? చాలా మంది కూడా దీని మీద కూడా గతంలో కూడా చాలా సార్లు డిబేట్లు జరిగినాయి. అందశ్రీ గారితో వాస్తవంగా చాలా సందర్భాలలో కూర్చున్నాం, ఎక్కడ కాదు కేసీఆర్ ఇంట్లోనే కూర్చున్నాము. దానికి మ్యూజిక్ వాయిస్ అంతా కూడా అక్కడనే చేసినాము. ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు తనకు నచ్చలేదు కొన్ని. అంటే పాట చాలా పెద్ద పాట కదా, సుదీర్ఘమైన పెద్ద పాట. అప్పుడు ఈ పాట మొత్తం ఉండాలనుకుంటే అది 7 నిమిషాలు 8 నిమిషాల పాట. ఆ పాటను మొత్తం మన ప్రార్థన గీతంగా పెట్టలేం కదా అనుకునడంలో కొంచెం ఆయనకు నచ్చలేదు. అట్లా దాన్ని బయటకు తీసుకోవడం కుదరలేదు అధికారికంగా. అంతే చిన్న మార్పులే, దాంట్లో చేయొద్దని కాదు. స్వయంగా కేసీఆర్ గారి సానా యాదిరెడ్డి స్టూడియోలో దాన్ని మేము రికార్డు కూడా చేయడం జరిగినది. రామకృష్ణతో పాడేయడం జరిగింది. దాన్ని బాలసుబ్రహ్మణ్యంతో పాడేయాలని మద్రాసు కూడా పోయినది. అంతా కూడా అందరికి కూడా తెలిసినటువంటి విషయాలు ఇవి. బహిరంగంగా కూడా చాలా సందర్భంలో చర్చ జరిగినది. కేవలం కొన్ని పదాలు తను ఒప్పుకోలేదు మార్పులు చేర్పులకు. అందుకే అట్లా ఉన్నది తప్ప పాట మీద గౌరవం లేకనో పాట మీద అది లేకనో కాదు. ఎందుకంటే ఆ పాటను తయారు చేసిందే ధూమ్ధాం కోసం. మనకు కూడా ఒక ప్రార్థన గీతం ఉండాలని చెప్పేసి స్వయంగా మా ఇంట్లో సిద్దిపేటలో కూర్చొని రాసిన పాట. నేను మీకు అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నా. 2002లోనే 3-4 ఆ ప్రాంతంలో. బాలకృష్ణ గారు, ఆ పాట మీ నోట వినొచ్చా ఇప్పుడు మేము? జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పసి పిల్లలని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, రైట్ అండి. జై తెలంగాణ. చాలా పాటలు నేనే పాడిన అందశ్రీ గారి చాలా పాటలకు. ఎక్కువ నేనే వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ ఆయన పాటలన్నీ కూడా ప్రజలకు తీసుకురావడంలో నాకు అందశ్రీ గారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. బాలకృష్ణ గారు, ఈ జయ జయ హే పాట మీ ఇంట్లో కూర్చొని రాశారు. 2004లో అధికారికంగా కాకపోయినా ఇప్పుడు అయింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఈ పాట ఇప్పుడు అధికారికంగా కావడం సంతోషమే కదమ్మా. ఏ కవికైనా ఇప్పుడు తను కన్న కొడుకు, తన కన్న పిల్లలు గొప్ప వాళ్ళైతే ఎవరైనా సంతోషపడతారు. ఆ పాట వెనుక ఆయన శ్రమ ఉంది. ఎందుకంటే తెలంగాణ ధూమ్ధాంలల్లా మొట్టమొదటిసారిగా ఆ పాటతోనే మేము ప్రారంభించేది జై జై తెలంగాణ. వాస్తవంగా ధూమ్ధాం కోసం రాసినటువంటి పాట. అది అధికారికంగా పెట్టాలి, అది ఇట్లా రావాలని ఆయన అనుకోలేదు. తెలంగాణ ధూమ్ధాంలల్లా మనకు కూడా ఒక ప్రారంభ గీతం అప్పుడు మేము మామూలు పాటతో తయారు చేసేది. మా సిద్దిరెడ్డి సార్ రాసినటువంటి నాగేటి సార్ల పాటతో మేము తయారు చేసేది, లేదా జోహారులు అనే పాటతోని. అంటే అమరుల నివాళుతోనే ఎందుకు మనం ప్రారంభించుకోవాలి, అమరుల నివాళులు అనేది చివరిగా ఘనంగా అర్పించాలి అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారు ఈ పాట రాయడం జరిగినది. దాని ధూమ్ధాంలల్లా మేమందరం అందశ్రీ గారు పాడుతూ ఉంటే మేమందరం కోరస్ ఇచ్చేది. మీరు అందరూ కూడా చూసారు, గద్దరన్నతో సహా ఎంకన్న కానీ అంజన్న కూడా, అంజన్న చనిపోయిన అంజన్న కానీ అందరం కూడా లలితకళ తోరణంలో చూసారు. మొదటిసారి కామరేడ్లో ధూమ్ధాం 2002లో ప్రారంభించినాం. దానికి మొదటి కొబ్బరికాయ కొట్టింది కూడా బొడ్రాయి కాడ అందశ్రీ గారే. దాని తర్వాత సంగారెడ్డిలో చేసినాము, సిద్దిపేటలో చేసినాము, కరీంనగర్లో చేసినాము. అన్ని ధూమ్ధాంలల్లా అందశ్రీ గారు ఇది ఒకటే పాట పాడతాడు వచ్చి. ఇక మిగతా పాటలన్నీ మేమే వాడేటి అందశ్రీ గారి పాటలు. మీరు చెప్తుంటే ఒక్కొక్క పాట గుర్తు వస్తుందండి. ఇప్పుడు ఈ జై బోలో తెలంగాణ చెప్పారుగా, ఆ పాట ఒకసారి పాడగలరా? జై బోలో తెలంగాణ సినిమా కోసం రాసిన వాటి పాట కాదు. వాస్తవంగా ముఖ్యంగా నా కోసమే. ధూమ్ధాంలల్లా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజు మారుత జనని నాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం అనే పాట వేదికల మీద ఉస్మానియా యూనివర్సిటీలో మేము ధూమ్ధాం చేస్తున్నప్పుడు అందశ్రీ గారు ఆ రోజే ఆ పాటను ఆవిష్కరించినాడు. ఆ పాటను తిరిగి సినిమాలో పెట్టడం జరిగినది. సినిమా కోసం రాసినటువంటి పాట కాదు, జనం కోసం రాసినటువంటి పాట. లాఠీలు ఇరిగిన మా తుపాకు వారు మడమలు తిప్పం, సమాజయుతమై సాగే పోరుల సావో రేవో తేల్చుకున్న జై బోలో తెలంగాణ అని. అది యూనివర్సిటీ అందశ్రీ గారు పాడడం జరిగినది.